రష్యన్ స్టైల్లో మనం ఫిష్ సూప్ చేస్తున్నాము. అసలు రష్యాలో అయితే పొటాటోస్ అద్భుతంగా పండుతాయండి. ఏవి కావాలన్నా పొటాటో బేస్తో చేస్తారనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా జీరో ఆయిల్ సూప్ ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం. ఇందులో ఫిష్ కూడా జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం కొంచెమే వేస్తామన్నమాట. సో ఎంత సూప్ చేయాలి అనుకుంటున్నారో అన్ని నీళ్లు వేసుకోండి. కావాలి అనుకుంటే జస్ట్ రెగ్యులర్ వాటర్ కాకుండా ఆ ఫ్లేవర్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఫిష్ స్టాక్ దొరుకుతుంది, అది యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చెప్తాను చూడండి. బోన్లెస్ ఫిష్ తీసుకున్నాను, కట్ చేసుకున్న బంగాళాదుంప, ఉల్లిపాయ, బే లీఫ్, క్యారెట్, అరోమాటిక్ పౌడర్, పార్స్లీ, ఉడికించిన బంగాళాదుంప, వెల్లుల్లి, సెలరీ, అలాగే మిరియాలు. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఉల్లిపాయని కట్ చేసుకోవాలి. బంగాళాదుంప ఎలా కట్ చేసుకున్నామో క్యారెట్ ఇంకా ఉల్లిపాయని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న క్యారెట్ వాటర్లో వేసేసుకున్నాం. మనం ఉల్లిపాయని కూడా కట్ చేసుకోవాలి. సేమ్ ఇవి కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వాటర్లో వేసేసి బాయిల్ అయిపోవాలి. కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప, ఇందులోనే సాల్ట్ కూడా వేసేద్దాం. అరోమాటిక్ పౌడర్ వేయబోతున్నాం కాబట్టి ఉప్పు మటుకి చాలా తక్కువ పడుతుంది. అరోమాటిక్ పౌడర్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. బే లీఫ్ వేసుకోవాలి. ఎప్పుడైనా మనకి గొంతు బాగాలేదు, జలుబుగా ఉంది, జ్వరం వచ్చింది, ఏం తినాలనిపించట్లేదు అంటే బెస్ట్ మీకు నచ్చిన సూప్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫిష్ సూప్ చేస్తున్నాము. ఫిష్ తినము, నాన్ వెజ్ తినము అనుకుంటే ఇందులో మష్రూమ్ అయినా వేసుకోవచ్చు, లేదా మీకు కావాలి అనుకుంటే వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా చికెన్ అయినా యాడ్ చేసుకొని ఇలా సూప్ చేసుకుంటే కనుక హాయిగా ఉంటుంది. టమ్మీ ఫుల్ అవుతుంది, అసలు గిల్ట్ ఫ్రీ అనమాట. ఎంతైనా తాగొచ్చు అండ్ గొంతుకు హాయిగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇందులో సెలరీ, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కొన్ని మిరియాలు తీసుకొని జస్ట్ క్రష్ చేసుకుందాం. డైరెక్ట్గా కూడా వేయచ్చు, క్రష్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. ఇలా క్రష్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది అన్నమాట. చూడండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని కాస్త మరగాలి. ఇలా మరుగుతూ ఉన్న లోపు ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఉడికించిన బంగాళాదుంప రెడీగా ఉంది. పైన తొక్క తీసేయండి. మామూలుగా కొన్ని సూప్స్ చేసేటప్పుడు మైదా పిండి అయినా కార్న్ఫ్లవర్ అయినా వేస్తాం, కానీ ఇప్పుడు మనం ఉడికించిన బంగాళాదుంప వేసుకుంటున్నాం. మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా కొంచెం మ్యాష్ చేసి వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇందులోనే మనం అరోమాటిక్ పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి. థిక్నెస్తో పాటు మంచి రుచి కూడా వస్తుంది. సో ఇక్కడ బంగాళాదుంప మిశ్రమం రెడీగా ఉంది కదా, ఇక్కడ నీళ్ళు కూడా మరగడం స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఇందులో ఫిష్ ముక్కలు వేసేసుకోవాలి. ఫిష్ వేసిన తర్వాత ఒక 15-20 నిమిషాలు చిన్న మంటలో బాగా మరగనివ్వాలి. తరువాత లాస్ట్లో మనం బంగాళాదుంప మిశ్రమం వేసుకున్నాం. ఇప్పుడు ఇలా బాగా మరిగిన తర్వాత మనం ముందే మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ఇందులో వేసుకున్నాం. సో ఇలా మీరు చేసివ్వండి. పిల్లలకి ఏది ఇష్టమో చికెన్ అయినా ఫిష్ అయినా ఇలా సూప్ చేసిస్తే బాగుంటుంది. మనకు కూడా హాయిగా ఉంటుంది అనమాట. ముఖ్యంగా జలుబు చేసినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. మీకు అరోమాటిక్ పౌడరు ఆన్లైన్లో దొరుకుతుంది. ఒకసారి తెచ్చిపెట్టుకుంటే చాలా వంటల్లో వాడచ్చు. నేను మామూలుగా మన వంటల ప్రోగ్రామ్ తర్వాత నేను కామెంట్స్ చూస్తూ ఉంటాను. అందరూ అడుగుతున్నారు అరోమాటిక్ పౌడర్ ఎక్కడ దొరుకుతుంది, ఏది ట్రస్ట్ చేయాలంటే ఏదైనా మంచి బ్రాండ్ తెచ్చి పెట్టేసుకోండి. కాకపోతే వెనకాల ఇంగ్రీడియంట్స్ చూడడం మటుకి మర్చిపోకండి. వెనకాల చదివితే మీకు ఎంఎస్జీ యాడ్ చేయండి తీసుకోండి. మనం ఎంఎస్జీని అవాయిడ్ చేయడం కోసమే అరోమాటిక్ పౌడర్కి వచ్చాం. ఎందుకు అంటే ఇది జస్ట్ ప్లాంట్ బేస్డ్ అనమాట, హ్యాపీగా మనం వాడుకోవచ్చు. ఇందులో సాల్ట్ ఉంటుంది. సో సాల్ట్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. సో ఇప్పుడు మనం బంగాళదుంప కూడా వేసేసాం కదా, చూడండి ఇంకొంచెం
మళ్ళీ బాయిల్ అవ్వాలి. దీంతో పాటు మనం మంచి టోస్ట్ బ్రెడ్ ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది. 0 ఆయిల్, మీరు అది గమనించారో లేదో. ఒక్క చుక్క కూడా నూనె కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏ ఫ్యాట్ మనం వేయలేదు. స్టవ్ ఆఫ్ చేసేసి మీకు కావాలి కిడ్స్కి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలి అంటే ఇందులో కొంచెం కార్న్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. పైనుండి కొంచెం పార్స్లీ. రష్యన్ ఫిష్ సూప్ తయారీ విధానం: ముందుగా మరుగుతున్న నీళ్ళల్లో క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, ఉప్పు, బిర్యానీ ఆకు, సెలరీ, క్రష్ చేసుకున్న మిరియాల పొడి, వెల్లుల్లి ముక్కలు వేసి బాగా ఉడకనివ్వాలి. తరువాత ఉడికించిన బంగాళాదుంపని మ్యాష్ చేసుకొని అరోమాటిక్ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకొని మరుగుతున్న మిశ్రమంలో బోన్లెస్ చేప ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప మిశ్రమం వేసి కలిపి ఇంకొక 5 నిమిషాలు మరిగించుకొని బౌల్లోకి తీసుకుంటే రష్యన్ స్టైల్లో ఫిష్ సూప్ రెడీ అవుతుంది.